కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పిన. ఒక్కసారి చెప్పలే, 100 సార్లు చెప్పిన. ఒక దళిత నాయకుడినే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటగానే ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. నువ్వు ఫామ్ హౌస్లో అన్నావా? గిదా అది నా నియోజకవర్గం, నా వ్యవసాయ క్షేత్రం. ఇప్పటికి 10 సార్లు చెప్పిన నేను. రెండవది ఇంకోటి, ఎక్స్పైర్ అయిన మెడిసిన్ లాగా నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయలేదు కదా. నేను వాస్తవం కదా, అది చేయలేదు. దాని తర్వాత ఎన్నికలకు పోయినాము, మళ్ళీ గెలిచినాం కదా మేము. నేను చేస్తా అని చెప్పి దాని కారణాలని చేయలే, దాని కారణాలు దానికి ఉన్నాయి. షబ్బీరాలే చెప్పిండు, మేమే చేయనీయలే కేసీఆర్ని, నేను చెప్పుడు కాదు. అనేక కారణాంతరాలలో నేను చేయలే, ఆ మాట వాస్తవం. దాని తర్వాత మళ్ళీ ప్రజలు దాన్ని ఆమోదించారు నా నిర్ణయాన్ని. సెకండ్ టైం మేము ఎన్నికలకు పోయినాం కదా. మళ్ళీ మొదలు 63తో గెలిస్తే తర్వాత 88తో గెలిచాం కదా. దాని తర్వాత జరిగిన అనేక స్థానిక ఎన్నికలలో మీ అడ్రస్సే లేదు కదా దిక్కు. అసలు మీరు రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్ గెలిచిండ్రా ఎక్కడన్నా? మీకున్న కౌన్సిలర్లు ఎన్ని, మీకున్న కథ ఎంత? అసలు 142 మున్సిపాలిటీలలో 136 మున్సిపాలిటీలు టీఆర్ఎస్, 32 జిల్లా పరిషత్తులు టీఆర్ఎస్, రాష్ట్రంలో ఉన్న డీసీఎంఎస్లు, డీసీసీబీ బ్యాంకులన్నీ టీఆర్ఎస్. ఇవన్నీ మేము గెలవలేదా? మేము బట్టి గాలే మీలేక మాట్లాడుతున్నామా? ఇక్కడ పునాది లేనిది మీకు, మాకు కాదు. అడ్రస్ లేని పార్టీ మీ పార్టీ. అబద్ధాలు చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము జిహెచ్ఎంసీలో చాలా గెలిచినాం, ఏడ గెలిచినా మాకన్నా ఎక్కువ గెలిచినావా నువ్వు? మాకంటే చాలా తక్కువ కదా నువ్వు గెలిచింది. మేము గెలిచేపోయినామన్నట్టు పోగొట్టినావు నువ్వు ఆ రోజు. అదన్నీ అబద్ధాలు చెప్పి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి ఇల్లు మునిలోని ఇల్లు ఇత్తా అని, కారు మునిలోని కారు ఇత్తా అని, మోటార్ సైకిల్ ఇత్తా అని మాట్లాడి, అడ్డగోలు మాట్లాడి తప్పుడు మాటలు చెప్పి ఆన్నో ఎన్నో 4 సీట్లు సంపాదించుకుని మీరు. కానీ మేము అట కాదు కదా. మేము ఓడిపోతే గంభీరంగా ఓటమిని అంగీకరించినాం. ఎన్నో ఎన్నికలు గెలిచినాం మేము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.